మామూలుగా ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఆ. నలుగురు తాగుబోతులు ఉన్నారనుకుందాం. ఆ. ఒకరు తాగరు. ఆ. ఈ నలుగురిని చూసి ఆడ తాగుబోతు అవుతారా? మ్మ్. అంటే వాళ్ళ హ్యాబిట్స్ అనేవి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి ఎలా ఉంటాయి? అసలు హ్యాబిట్స్ అనేవి లైఫ్ని చేంజ్ చేస్తాయా? ఈవెన్ సేమ్ మనకు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళ హ్యాబిట్స్ కానీ మనల్ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? Now one thing is we perform in two ways. Man is a social animal. మ్యాన్ అంటే ఇంక్లూడ్స్ ఉమెన్ ఆల్సో. సోషల్ ఒంటరిగా ఉండలేరు, ఎప్పటికీ కంపెనీ కావాలి. లేడీస్కి ఏమో ముచ్చట్లు ఎక్కువ ఇష్టం అని అంటుంటారు. అలా అని మగవాళ్ళు ముచ్చట్లు పెట్టలేని కాదు, కానీ వాళ్ళ టైప్ ఆఫ్ ఇది యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. దట్ ఈస్ ఎ జెండర్ బేస్డ్ యాక్టివిటీస్. ఈచ్ జెండర్ షుడ్ యాక్సెప్ట్ ద అదర్ జెండర్, యాక్సెప్ట్ దేర్ మేనర్స్, దేర్ దీస్ వన్. అంటే నో వన్ ఈజ్ ఇన్ఫీరియర్ టు ద అదర్ జెండర్, దట్ ఈస్ ఎ సపరేట్ థింగ్. నౌ జనరల్గా ఆడవాళ్ళకు ఆడ ఫ్రెండ్స్, మగవాళ్ళకి మగ ఫ్రెండ్స్ ఉంటుంటారు, అంతేనా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా అంతే, స్కూల్స్ కాలేజెస్లో కూడా అలానే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఈ మధ్యలో కొత్త కాన్సెప్ట్లో వి సే బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఫ్రెండ్. ఐ అండర్స్టాండ్ జీవితంలో మనకు ఒక మిత్రుడు ఉండాలి అని. Why this boyfriend and girlfriend very specifically? What is its depth? How far it goes? Dating, that thing, so many things are new concepts are coming. Adakana pedite pakkana pedite, coming back to friendship, there is something friend, there is something like companion, there is something like co-worker, co-student. అంటే మన సహచరుడు ఏ ఏజ్లో అయినా కూడా. మనం స్కూల్ పోతుంటే మన స్కూల్ మేట్, మన క్లాస్లో ఉంటే క్లాస్మేట్, మన సెక్షన్లో ఉంటే సెక్షన్ మేట్, మన ఇంటి పక్కన చుట్టూ ఉంటే మన నైబర్స్. దిస్ ఈజ్ హౌ వీ డెవలప్ కాంటాక్ట్స్ విత్ దెమ్. అక్వైంటెన్స్ అని ఇంకొక పదం. అక్వైంటెన్స్ అంటే నాకు తెలుసు ఆయన, అంతే, అంటే బేసిక్ పరిచయము, ఆయన పేరు తెలుసు, ఆయన ఎక్కడ ఉండి తెలుసు, అంతవరకే. ఫెమిలియర్, ఈజ్ ఎ ఫెమిలియర్ పర్సన్ నాకి, అంటే నేను చాలాసార్లు చూస్తాను. అంటే అక్వైంటెన్స్ నుంచి ఫెమిలియర్ పర్సన్ నుంచి దెన్ కమ్స్ టు కంపెనియన్ అండ్ దెన్ ఫైనల్ టు ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ గురించి ఒక ప్రావర్బ్ ఉంది మనకి, ఒక సేయింగ్ ఉంది, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. కానీ మీరు చెక్ చేసుకోండి, మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఫ్రెండ్ అనే డెఫినేషన్లో ఫిట్ అయ్యేవాడు. ఫ్రెండ్కి వీ నీడ్ టు డిఫైన్ హూ ఈజ్ ఏ ఫ్రెండ్ అండ్ వాట్ ఈజ్ ఫ్రెండ్షిప్. మీరు అలా మీ నిర్వచనం ప్రకారము ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్కి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? కిట్టు గారు వేల మీద లెక్క పెట్టచ్చు, ఒక 5-6 మంది ఉంటారు. 5-6 మంది ఉంటారు, ఎవరికైనా అంతే. ఎవరికైనా సింగిల్ డిజిట్ ఆర్ ఎట్ ద యూ కెన్ స్ట్రెచ్ అప్ టు 9. అంటే వెన్ ఐ సే సింగిల్ డిజిట్, 0 కూడా ఉండొచ్చు. కొంతమందికి ఫ్రెండ్స్ ఉండరు, అది రేర్. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నా దగ్గర ఉండరు. యా అంటే ఫిజికల్ డిస్టెన్స్ ఈజ్ వన్ థింగ్, సైకలాజికల్ డిస్టెన్స్ ఈజ్ అనదర్ థింగ్. మనకి దగ్గర లేకపోయినా ఈ రోజుల్లో ఫోన్లో మాట్లాడచ్చు, మీడియాలో మాట్లాడచ్చు, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. కానీ వేవ్ లెంత్ మ్యాచింగ్, వేవ్ లెంత్ మ్యాచ్ అయిన వాళ్ళు ఒక 80-90% పైన వేవ్ లెంత్ మ్యాచ్ అయితే హీఈస్ ఎ ట్రూ ఫ్రెండ్. దట్ ఈస్ ఫస్ట్ డెఫినేషన్. నెంబర్ 2, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్టు, మన కష్ట సుఖాల్లో రాత్రి 1:00కి ఫోన్ చేస్తే రెక్కలు కట్టుకొని వచ్చేవాడు ఫ్రెండ్. నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయి, ఇంక నెల రోజుల తర్వాత ఇస్తా అంటే తన దగ్గర లేకపోయినా కూడా తను బదులు తీసుకొని ఇచ్చేవాడు ఫ్రెండ్. అండ్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ ట్రస్ట్. మనం ఎవరినైనా చీట్ చెయ్యి అంటే, ఎవరిని చీట్ చేయమని నేను ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్, కానీ ఫ్రెండ్ని చీట్ చేయకు, అది నమ్మక ద్రోహం అవుతుంది. ద్రోహం చేతనైతే అది చేయమని కూడా నేను ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్, కానీ ఒక గుడిలో మెల్ల అనేసి అంత ధైర్యము అంత ఇది ఉండాలి. కానీ నమ్మిచ్చి మోసం చేయడము, ఫ్రెండ్ అనేవాడు ఫ్రెండ్ భావంలో ఉంటాడు. సో ఫ్రెండ్కి ఎప్పుడూ అపకారం చేయరాదు జీవితంలో, దట్ ఈస్ అ బేసిక్ క్వాలిటీ. సో మన ఫ్రెండ్ మనకు కూడా చేయరాదు, మనం మన ఫ్రెండ్కి చేయరాదు. అలాంటి బంధం ఉంటేనే ఇట్స్ ఏ ఫ్రెండ్షిప్. మైత్రి బంధంలో మనకి అంటే వెన్ వి సీ టు పురాణాస్ అండ్ హిస్టరీలు చూస్తే ఫ్రెండ్షిప్ మీకు ఏమైనా నేమ్స్ స్ట్రైక్ అవుతాయా? ఎవరు హూ ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్? దుర్యోధనుడు, కర్ణుడు ఫ్రెండ్షిప్. కానీ దట్ వాజ్ ఏ బియాండ్ ఏ పాయింట్. అంటే వాట్ వి సే ఇంపార్టెంట్ లాయల్టీ అని ఒక ఇంగ్లీష్లో ఒక పదం. అంటే నీ వ్యక్తిత్వం, నువ్వు ఎంత ఫ్రెండ్ అయినా కూడా నీ సొంత వ్యక్తిత్వం ఒకటి ఉండాలి కదా.
నో దిస్ ఈజ్ రాంగ్ అని మీ ఫ్రెండ్కి చెప్పే నైతిక బాధ్యత మీది. ఇక వాడు ఫ్రెండ్ కదా, వాడు ఏది చెప్పింది చేస్తా అంటే కర్ణుని తిరిగి అవుతారు. సరే మహాభారతం జరిగిందో జరగలేదో ఇట్స్ ఎ ఫ్రేమ్డ్ స్టోరీ అని అనుకున్నా కూడా దేర్ ఈజ్ మచ్ టు లర్న్ ఫ్రమ్ ఇట్. కర్ణ given to himself is a wonderful personality in terms of valor or anything, because he is ultimately he is unknown to the public, unknown to the world. He is son of Kunti. So పాండవులకి ఎంత కెపాసిటీ ఉందో అర్జునుడికి ఎంత ఉందో కర్ణునికి అంతే ఉంది, బికాస్ దే ఆర్ బ్రదర్స్ ఓన్లీ. బట్ దిస్ వాజ్ నాట్ నోన్ టు ద వరల్డ్ టిల్ లాస్ట్. అది మైత్రి బంధము. కృష్ణార్జునుడు, దిస్ ఈజ్ అనదర్ పేర్. వాళ్ళు ఫ్రెండ్సే కాకుండా అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటాం మనం. అంటే పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే కనుక వి సే ద వర్డ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. దెన్ గురు శిష్యుల రూపంలో కానీ ఒక టాస్క్ని అకాంప్లిష్ చేయడానికి కానీ తిమ్మరసు కృష్ణదేవరాయలు, ఇదొక పేర్. బట్ అల్టిమేట్లీ కృష్ణదేవరాయలు మేడ్ తిమ్మరసు బ్లైండ్, కళ్ళు పొడిపించాడు చెప్పుడు మాటలు విని. అంటే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ నిలబెట్టుకునే ఎబిలిటీ, కెపాసిటీ, ఇంటెన్షను చాలా తక్కువ మందికి ఉంటుంది. మనకు ఒక ఫ్రెండ్ మనకు అపకారం చేశారనుకోండి, బై ఎనీ ఛాన్స్, ఎట్ ద మోస్ట్ వాట్ వీ కెన్ డూ ఈజ్ దట్ యూ కట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ విత్ హిమ్ ఫ్రమ్ దట్ మూమెంట్, కీప్ హిమ్ అవే. మళ్ళీ మీరు అతనికి అపకారం చేయొద్దు. కృష్ణదేవరాయలు వాజ్ నాట్ ఫెయిత్ఫుల్ టు తిమ్మరసు ఫర్ వాట్ ఎవర్ హీ డిడ్ ఇన్ ద పాస్ట్. వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అతనికి పనిష్మెంట్ ఇచ్చారు. లేటర్ హీ రియలైజ్డ్, అప్పటికే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమి అన్నట్టు. కృష్ణార్జునుడు ఈజ్ వన్ థింగ్. అండ్ గురు శిష్యుల్లో ఆర్ మెంటార్ అన్న పదం వచ్చినప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక మెంటార్ ఉండాలి. ఒక అడ్వైజరో, మెంటారో, గురువు, ఎంత కొమ్ములు తిరిగిన వాడికైనా కూడా అంత నేనే నాకు అన్నీ తెలుసుకునే వాడికి కూడా ఒకళ్ళు ఉండాలి. చాణక్య అండ్ చంద్రగుప్త. సో చాణక్య వాజ్ థియరీ, చంద్రగుప్త వాజ్ ప్రాక్టికల్. ఆదేశం ఆయనది, నెరవేర్చుడు ఈయనది. సో దిస్ ఈజ్ ద బాండేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్కి ఏజ్ డిఫరెన్స్ లేదు. దేర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ ఆల్సో, ప్రొవైడెడ్ యూ రిస్ట్రిక్ట్ టు ద ఫ్రెండ్షిప్ ఓన్లీ టు ద లెవెల్. అంటే హద్దులు మీరకుండా ఉన్నంతసేపు ఆడ మగ, మేల్ అండ్ ఫీమేల్ మధ్య కూడా ఫ్రెండ్స్ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద ఇష్యూ, వేవ్ లెంత్ మ్యాచింగ్ను పట్టి మట్టికే. కానీ ప్రకృతిలో పరస్పర ఆకర్షణ ఉండడం చేత మగవాళ్ళకి ఆడవాళ్ళ పట్ల ఎక్కువ ఆకర్షణ ఉండడం చేత ఏ మేల్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ టు హ్యావ్ ఎ లిమిట్స్ వైల్ డీలింగ్ విత్ ద ఫిమేల్ కౌంటర్ పార్ట్స్, ఇంక్లూడింగ్ హిజ్ ఓన్ సిస్టర్స్ అండ్ మదర్ ఆల్సో. అంత నిబద్ధత పాటించగలగాలి. దట్ ఈస్ ద వర్డ్స్ స్థైర్యము, మనోస్థైర్యము, నిబద్ధత అది ఉండాలి. సో బ్యాక్ టు ఫ్రెండ్షిప్. మన ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఫాదర్ అండ్ సన్ ఆల్సో కుడ్ బి మోర్ ఫ్రెండ్స్ దెన్ ఏ ఫాదర్ అండ్ సన్ రిలేషన్. ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్, రిలేషన్షిప్ ఈజ్ డిఫరెంట్. అంటే బ్లడ్ రిలేషను, బిజినెస్ రిలేషను, టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఈజ్ వన్ థింగ్. వేవ్ లెంత్ను బట్టే ఇది వస్తుంది. మనకే బంధుత్వం లేకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు మనకు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, బికాస్ వీ హ్యావ్ ఏ సిమిలర్ టేస్ట్స్. బోత్ ఆఫ్ అస్ వీ లైక్ మ్యూజిక్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఆ ఇష్యూ వరకే, వేరే ఇష్యూలో కాకపోవచ్చు. దెన్ మీరు ఇందాక అదే అన్నారు. అంటే మనకి ఒక గ్యాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్, కౌంటర్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. నలుగురు తాగుతున్నారు, 5గురు ఫ్రెండ్స్ మనము. యాజ్ ఫార్ as I am concerned, I don't attend any drink parties right from my younger days also. మహా అయితే 1-2 సార్లు ఇది ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఐ మైట్ హావ్ గాన్. దీంట్లో ఏమీ లేదు అని తెలిసిన తర్వాత ఐ స్టాప్డ్ గోయింగ్. స్టాప్ అంటే నేను ప్రొసీడే కాలేదు, బట్ లోకజ్ఞానం ఉండాలి. జీవితంలో మనిషి సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఎంతో ప్రతి విషయంలోనూ లోకజ్ఞానం ఉండాలి. నేను ఐ కీప్ టెల్లింగ్ దట్ మీరు నీళ్ళల్లో ఒక పాదం వేస్తారు, యాంకిల్ వరకే వెళ్ళారు, అప్పటికి ఇది మంచిదా చెడ్డదా? నీళ్ళు అంటే ఐఎమ్ కంపేరింగ్ విత్ ద థింగ్స్, ఆన్ గోయింగ్ థింగ్స్ ఇన్ ద సొసైటీ. నీకు అప్పటికే తెలియాలి ఇది మంచిదా చెడ్డదా, షుడ్ ఐ కంటిన్యూ ఆర్ స్టెప్ బ్యాక్, ముందరికి అడిగేయాలా వెనక అడిగేయాలా అప్పుడే తెలియాలి. బుద్ధిమంతుడైతే కాలేదనుకో మోకాళ్ళ వరకు వెళ్తాడు, అప్పటికే తెలియాలి. బ్యాడ్ హ్యాబిట్స్లో పర్టికులర్గా
మీరు మళ్ళీ దీనికి నడుము వరకు వెళ్ళారనుకోండి, వేస్ట్ వరకు వెళ్ళారనుకోండి, అప్పటికి కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకొని యూ కెన్ రన్ బ్యాక్, వెళ్ళి రావచ్చు. నెక్ డీప్ పోయినామనుకోండి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్, ఫోర్స్ అట్లా లాగుతుంటుంది. కనుక ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్లో డోంట్ గో నెక్ డీప్, నాట్ ఈవెన్ వేస్ట్ డీప్, నాట్ ఈవెన్ మోకాళ్ళ లోతు కూడా పోవద్దు. చీలమండ పాదం పెట్టంగానే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అనే వాసన రావాలే, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఫ్రెండ్షిప్పే, నువ్వు తాగు, నీ కర్మ, నువ్వేమన్నా చేసుకో, నేను తాగా, ఆ నిబద్ధతతో. యూ స్మోక్, ఐ డోంట్ స్మోక్, వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఓకే. సో ఇష్యూ బేస్డ్ ఫ్రెండ్షిప్ ఉండాలి, నాట్ టోటల్లీ డెడికేటెడ్ ఫ్రెండ్షిప్. కరోనా ఫెయిల్ అయింది, అందుకే ఇట్ వాజ్ ఎ డెడికేటెడ్ ఫ్రెండ్షిప్. దుర్యోధన ఏం చెప్తే అది చేసిండు. అంత బ్లైండ్ ఇది ఉండాల్సిన పని లేదు. బట్ ఆయనకి వీక్నెస్ ఏమంటే, అందరూ నిరాదరించిన సమయంలో దుర్యోధనుడు ఆదుకున్నాడు కనుక అదే ఆయన చిత్తంలో ఎక్కువ, అది అన్ఎరేజబుల్గా ఉండిపోయింది ఆయనకి. అందుకే దుర్మార్గుడి సహాయం ఎప్పుడు పొందవద్దు. వాడు చేస్తామని ముందుకు వచ్చినా కూడా వీ షుడ్ నాట్ టేక్. మంచివాడు సహాయం చేయలేకపోయినా కూడా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి.